నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వన్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది కోర్స్ నువ్వు తమిళనాడులో చూసిందే నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులసే. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న షార్ట్ అవ్వచ్చు లేదా ఒక ఎస్సే అవ్వచ్చు, ఒక చిన్న థియరం ఉంది. అది చెప్పేసిన తర్వాత మనం ఏదైతే నేర్చుకోవడానికి ఈ వీడియోలోకి వచ్చామో ఆ క్లాస్ గురించి చెప్పుకుందాం. ఏంటి ఆ క్లాస్ అంటే చూడండి, if f belongs to R closed A comma B అంటే f is Riemann integrable on closed A comma B and small m comma capital M are infimum and supremum of f on closed A comma B, then prove that m small m into b minus a less than or equal to integral a to b f of x dx less than or equal to capital M into b minus a. ఇది చాలా ఇంపార్టెంట్ అయితే చెప్పను, కానీ ఒక మోస్తరు ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి ఇది క్వశ్చన్ కూడా అడుగుతాడు, 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకే, సో దానికోసం నన్ను ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్లో మీకు 100 సార్లు చెప్పాను, మనకి ఏమైతే ఇచ్చాడో అదే రాసుకోవడం నేర్చుకోండి అని. ఏమి ఇచ్చాడు? లెట్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి. ఎప్పుడైతే రీమాన్ ఇంటిగ్రబుల్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది నాన్న? ఏ బార్ టు బి f of x dx is equal to a to b bar f of x dx ఈక్వల్ ఈ రెండు వాల్యూస్ దేనికి ఈక్వల్ అవుతాయినా? a to b f of x dx అవుతుంది. ఇది తెలిసిందే కదా. సో దాన్ని ఏదో రాసుకుని 1 అనుకున్నాను, ఫార్మాలిటీ అనుకోవాలి, రూల్ ఏం లేదు. సో ఇది అయిపోయింది. అండ్ ఆల్సో ఇంకో మాట ఏం చెప్పాడు? స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ ఆర్ ఇన్ఫీమో అండ్ సుప్రీమో అన్నాడు. సో అండ్ స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్ అంటే చిన్నగా రాయడం కాదు, ఇది ఉండాలి అలాగా. సో స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ ఆర్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఏ కమ్మా బి. వాడు అదే చెప్పాడు, అదే రాస్తాను. నన్ను ఎప్పుడైతే రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది, రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ముందు అది ఏమై ఉండాలి? బౌండెడ్ అయి ఉండాలి. సో బౌండెడ్ అయింది కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్. అది రాయండి రా. సిన్స్ ఏం రాస్తాను? ఎఫ్ ఈజ్ bounded on closed A comma B and P is equal to ఏం రాస్తానమ్మా? ఏ ఉంటుంది, దాన్నేమో x0 అనుకుంటాను, x1 అండ్ so on xn, దాన్ని b అనుకుంటాను. be the partition and small mr comma capital mr be the ఏం రాస్తామమ్మా? ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఎందులోనా? ఎక్స్ఆర్ -1 కామా ఈ ఎక్స్ఆర్ ఫర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు 1 2 3 అండ్ సో ఆన్ ఎన్. ఇక్కడ దాకా ఈ మ్యాటర్ అందరికీ తెలిసిందే కదా. సో నాకు ఒక క్లారిటీ వచ్చింది. స్మాల్ ఎమ్ ఇస్ ద ఇన్ఫిమమ్, స్మాల్ ఎంఆర్ ఇస్ ద ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్. క్యాపిటల్ ఎంఆర్ ఇస్ ద సుప్రీమో, క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఆల్సో సుప్రీమో. వీటన్నిటిలోంచి నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు నాకు చెప్పు. నన్ను ఒక మాట చెప్పండి, అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఏముంటుంది? స్మాల్ ఎమ్ ఉంటుంది. దాని తర్వాత లీస్ట్ ఎవరు? అది ఇది ఓవరాల్ ఇన్ఫిమో, క్లోజ్డ్ ఏ కమా బీలో ఇన్ఫిమో అది. సో అదే లీస్ట్. మధ్యలో ఎక్కడో ఇది ఉంటుంది, ఏంటి? ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్. దాంట్లో ఇన్ఫిమో ఏంటి? స్మాల్ ఎంఆర్. అంటే దీనికంటే స్మాల్ ఎంఆర్ అనేది పెద్దది. దానికంటే ఎవరు పెద్ద? క్యాపిటల్ ఎంఆర్. దానికంటే ఎవరు పెద్ద? క్యాపిటల్ ఎమ్. ఒప్పుకుంటావు కదా. నేను ఇప్పుడు త్రూ అవుట్ ఈక్వేషన్ని డెల్టా ఆర్తో మల్టిప్లై. గుర్తుందా? డెల్టా ఆర్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ఐఆర్ సబ్ ఇంటర్వెల్, ఎక్స్ఆర్ -1 కమ్మా ఎక్స్ఆర్ యొక్క సబ్ ఇంటర్వెల్. సో దాంతో నేను మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. ఏమవుద్ది? స్మాల్ ఎంఆర్ ఇంటూ ఎమ్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ డెల్టా ఆర్. నేను త్రూ అవుట్ ఇన్ఈక్వాలిటీ మొత్తానికి సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. అంటే సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n అప్లై చేస్తాను. సో చేశాను అనుకోండి, ఎంత అవుతుందన్నా? సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎమ్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ less than or equal to sigma r is equal to 1 to n capital M into delta r. నన్ను ఒక మాట చెప్పు నా కోసం.
స్మాల్ m ఇస్ ద కాన్స్టెంట్, ఎందుకంటే r ఈజ్ ఈక్వల్ టు 1 to n, చేంజ్ అయ్యేది r, అందులో mలో r అనే టర్మే లేదు, సో బయటకు వచ్చేస్తుంది, స్మాల్ m బయటకు వస్తుంది. నన్ను ఇంకెంత ఉంది, సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా r ఉంది, దాని వాల్యూ ఎంత అని చెప్పాను నేను, b మైనస్ ఏ అని చెప్పాను, గుర్తుందా? సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, స్మాల్ m ఇంటూ b మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నన్న r ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ m r ఇంటూ డెల్టా ఆర్ని ఏమంటాం, ఎల్పిఎఫ్ అంటాం, గుర్తుందా? లోయర్ రేమన్ సమ్. సో లెస్ దెన్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎంతమా, క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ, క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ. నాని సరదాగా గుర్తుపెట్టుకు ఇది 2. సో ఇప్పుడు ఏమొచ్చింది, స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ దాకా గుర్తుంది కదా? సో నీకు కొన్ని విషయాలు గుర్చేస్తా. నేను నీకు గుర్తుందా, సిన్స్ లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ a bar to b f of x dx ఈజ్ సుప్రీమం ఆఫ్ ఆల్ లోయర్ రేమన్ సమ్స్ అని చెప్ప. అందువల్ల ఎల్పిఎఫ్లు అన్నిటికంటే ఎవరు ఎక్కువ ఉంటారా అంటే ఖచ్చితంగా లోయర్ రేమన్ ఇంటిగ్రల్ ఎక్కువ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సిమిలర్లీ ఇంకొక విషయం చెప్పా, అప్పర్ రేమన్ సమ్స్ అన్నిటిలోని చిన్నది ఏదంటే దాని యొక్క అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అని కూడా చెప్పాను, ఎందుకంటే అప్పర్ రేమన్ సమ్స్ అన్నిటిలో ఇన్ఫిమమ్ని అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అంటారు. అందువల్ల ఏమవుతుందన్నా, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ ఇంకో మాట కూడా తెలుసు నీకు, ఇంతకుముందు వీడియోలో ఒక థీరం ప్రూవ్ చేస్తాను. ఏం థీరం ప్రూవ్ చేస్తాను నాన్న, ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? సో మనకి 3 థియరమ్స్ ఉన్నాయి. ఎల్పిఎఫ్ కంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇది ఎక్కువ. ఇవి ఒక్కసారి ఫ్రమ్ 2, ఇందాక 2 అనుకున్నాను కదా, అందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఫ్రమ్ 2లో ఏం చెప్తుంది, స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ఉందా, ఉంది. సో ఎల్పిఎఫ్ కంటే ఎవరు ఎక్కువనా, ఎల్పిఎఫ్ కంటే ఇది ఎక్కువ, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నన్ను ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కంటే ఎవరు ఎక్కువ, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూసావా, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కంటే ఎవరు ఎక్కువ, యూపీఎఫ్. అంటే అబ్జర్వ్ చేస్తే దీనికి మధ్యలో ఈ 2 టర్మ్స్ వచ్చేసాయి. మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. బట్ ఎల్పిఎఫ్కి యూపీఎఫ్కి మధ్యలో కూడా 2 ఇంటిగ్రల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. లాస్ట్ అండ్ ఫైనల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ కదా నాన్న. ఒక మాట చెప్పు, దీన్ని ఎలా రాసుకోవచ్చా, స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది తీసానుకో, దీనికంటే ఇది పెద్ద, దీనికంటే ఇది పెద్ద, అంటే ఆటోమేటిక్గా దీనికంటే దిస్ వన్ ఈజ్ ద హైయెస్ట్ వన్. అంటే ఏం చెప్పొచ్చు, ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ తీసుకుంటా. నాన్న నీకు గుర్తుందా, సిన్స్ స్టార్టింగ్లో ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏబి అని చెప్పాడు, అంటే రేమాన్ ఇంటిగ్రల్ అవుతుందని చెప్పాడు. రేమాన్ ఇంటిగ్రల్ అయినప్పుడు నేను ఒక పాయింట్ రాసా 1 అని కూడా, ఈ రెండిట్ల ప్లేస్లో ఏం వాడుకొచ్చినా, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే రేమాన్ ఇంటిగ్రల్ అయిపోయింది, ఈ వాల్యూ ఈక్వల్ అయిపోద్ది. దట్టు దేనికి ఈక్వల్ అది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే దేర్ఫోర్ చెప్పండి నాన్న, m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ. ఇది మన థీరం. ప్రూఫ్ అయిపోయిందా? సో ఇక్కడతో అయిపోయింది. యాక్చువల్లీ ప్రూఫ్ కన్సిడర్ చేసేచ్చు, కానీ వాడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి మిమ్మల్ని ఎక్స్టెన్షన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కాదు, ఒక 2-3 టాపిక్స్ తర్వాత ఇదే థీరం ఇచ్చి అండ్ ఇలా అంటున్నాడు రా, అండ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బి మైనస్ ఏ, మ్యూ ఇంటూ బి మైనస్ ఏ ఫర్ మ్యూ బిలాంగ్స్ టు స్మాల్ m కామా క్యాపిటల్ M అని ప్రూవ్ చేయమంటాడు. ఇది ఇంకొక థీరం. సేమ్ ఇలా ఇచ్చేస్తాడు, ఇక్కడ దాకా కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా ఇస్తాడు.
అప్పుడు కూడా నా మాట విని నువ్వు ఇదే ప్రూఫ్ రాసేసి ఫైనల్గా నువ్వు అబ్జర్వ్ చేయి, నీకు ఏమొచ్చింది, m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ వచ్చింది కదా. నువ్వు ఒక్క విషయం, ఈ వాల్యూ రెండింటికి మధ్యలో ఉంది. ఆ రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయి, సంథింగ్ ఇంటూ బి మైనస్ ఏ సంథింగ్ ఇంటూ బి మైనస్ ఏ. అంటే ఇక్కడ బి మైనస్ ఏ ఉంది, ఇక్కడ బి మైనస్ ఉంది, m ఇంటూ బి మైనస్ ఏ m ఇంటూ బి మైనస్ ఏ. సో మధ్యలో ఉన్న వాల్యూ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది, బి మైనస్ ఏ ఇంటూ సంథింగ్ వస్తుంది. ఆ సంథింగ్ దేనికి మధ్యలో ఉండాలి, దీని తర్వాతే కదా ఇది వస్తుంది, ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. అందుకే దెన్ ఇక్కడ ఇంకో పదం రాయండి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ మ్యూ అంటే ఒక వాల్యూ సమ్ మ్యూ బిలాంగ్స్ టు స్మాల్ m కామా క్యాపిటల్ M such that ఎలా ఆ టోటల్ వాల్యూ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బి మైనస్ ఏ. అయిపోయింది. ఒక లైన్ రాస్తే ఆ థియరం ప్రూఫ్ కూడా అయిపోద్ది. అందుకని ఇప్పుడు నీకు 2 థియరమ్స్ వచ్చినట్టు. సింగిల్గా ఇక్కడతోనే ఆపేయాడు అనుకోండి, మీరు అందరికి ప్రూవ్ చేస్తాం. ఈ లైన్ కూడా యాడ్ చేసాడు అనుకోండి, మీరు ఈ లైన్ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు మరి 10 నిమిషాలు అయిపోయింది అనుకుంటా, నాకు తెలీదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ది రీమాన్ ఇంటిగ్రేషన్. అది చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నీకు ఒక డార్బాక్స్ థియరం అనే స్టేట్మెంట్ తెలియదు. యాక్చువల్లీ డార్బాక్స్ థియరం పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, అందుకే ప్రూఫ్ చెప్పట్లేదు, ఒక స్టేట్మెంట్ మాత్రం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి డార్బాక్స్ థియరం స్టేట్మెంట్ అంటే, ఇఫ్ f is mapping from closed a comma b to r is a function, just a function, then for each epsilon greater than 0 there exists delta greater than 0 such that ఏంటంటున్నా, ఫస్ట్ వన్ యూపీఎఫ్. నార్మల్గా నీకు తెలుసో తెలీదో, నార్మల్గా నీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావు అనుకో, ఇంటిగ్రల్ ఏ టు బి బార్, రెండు విషయాలు చెప్తా, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందన్నా, ఇన్ఫిమమ్కి ఈక్వల్ అవుతుంది. ఇన్ఫిమమ్ ఆల్ అప్పర్ రేమన్ సమ్స్, ఇన్ఫిమమ్ కాబట్టి అప్పర్ రేమన్ సమ్స్ అన్నిటికంటే ఇది తక్కువ ఉంటుంది, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వాడటం చెప్పా. ఈ రిలేషన్ తెలుసు బై ద డెఫినేషన్ ఆఫ్ అప్పర్ రేమన్ ఇంటిగ్రల్. అలాగే లోయర్ రేమన్ ఇంటిగ్రల్ చేసానుకో, ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనం దీని వాల్యూ ఖచ్చితంగా ఇది సుప్రీమో ఆఫ్ ఆల్ లోయర్ రేమన్ సమ్స్ కదా, అందువల్ల దిస్ వన్ ఈజ్ ద హైయెస్ట్ వన్ ఆఫ్ ఎల్పిఎఫ్స్. ఇవి డెఫినేషన్ ఆఫ్ అప్పర్ రేమన్ ఇంటిగ్రల్, లోయర్ రేమన్ ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కంటే యూపీఎఫ్ పెద్దది, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఎల్పిఎఫ్ కంటే పెద్దది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వాల్యూ నుంచి వాడు ఏం చెప్తుండంటే, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్టే సమ్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్. ఎలా రా అంటే, నన్ను ఈ రెండట్లో ఏది పెద్దది, యూపీఎఫ్ పెద్దది కదా, రెండట్లో ఏది పెద్దది, యూపీఎఫ్ పెద్దది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎప్సిలాన్ కనుక దీనికి యాడ్ చేశాను అనుకోండి, సమ్ ఎప్సిలాన్ అనేది దీనికి యాడ్ చేశాను అనుకో, ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఎలా అయిపోద్ది అంటే ఇటు సైడ్కి మారిపోద్ది. అంటే ఇది ఏమైపోద్ది అంట, నువ్వు చూడు, ఇంటిగ్రల్ అంటే యూపీఎఫ్ ఇక్కడ పెద్దది కదా, యూపీఎఫ్ కంటే పెద్దది అవుతుంది ఎప్పుడు, దీనికంటే ఇది పెద్దది. ఫర్ సమ్ ఎప్సిలాన్ యాడ్ చేయడం వల్ల ఏమైపోయిందన్నా అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్, దీనికి సమ్ ఎప్సిలాన్ కలిపితే ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్ అలా ఎలా అయిపోద్ది అన్న, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్ అలా గ్రేటర్ దాన్ అయిపోద్ది. రెండోది, ఇప్పుడు ఈ రెండట్లో ఏది పెద్దది, ఇదేనా పెద్దది, ఇందులోంచి సమ్ ఎప్సిలాన్ తీసేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్ అలా లెస్ దాన్ అయిపోద్ది. ఇదే వాడు చెప్పింది. సో దాన్ని ఏమని పిలుస్తారు నాన్న, డార్బాక్స్ థియరం అంటారు. అంటే ఒక పర్టికులర్ ఎప్సిలాన్ని యాడ్ చేయడం వల్ల మైనస్ చేయడం వల్ల ఆల్రెడీ బై ద డెఫినేషన్ ఆఫ్ లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అండ్ అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ మధ్య ఉన్న రిలేషన్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. దాన్నే డార్బాక్స్ థియరం అంటారు. నువ్వు గుర్తు పెట్టుకోవాలనుకుంటే డార్బాక్స్ థియరం స్టేట్మెంట్ గుర్తుపెట్టేసుకో. ఎలా, యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్. రెండోది, ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ పీ బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి సచ్ దట్, అంటే విత్ నార్మ్ పీ ఈజ్ లెస్ దెన్ పీ, అంటే నార్మ్ పీ లెస్ దెన్ డెల్టా ఏ విధంగా. సో దీని ఏమని పిలుస్తారు నాన్న, డార్బాక్స్ థియరం అంటారు. సో డార్బాక్స్ థియరం యూజ్ చేసుకునే నేను నెక్స్ట్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ది రీమాన్ ఇంటిగ్రేషన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో చెప్పండి స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ అండ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఏ ఫంక్షన్కైనా సరే, ఇంకా బాగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బౌండెడ్ ఫంక్షన్ అని రాయాలి.
is a bounded function. Then for each epsilon greater than 0 there exists a delta greater than 0 such that UPF is less than or equal to integral a to b bar f of x dx plus epsilon. LPF is greater than less than or equal to less than ఇక్కడ greater than integral a bar to b f of x dx minus epsilon. ఓకే, ఎల్పిఎఫ్ ఎప్పుడు తక్కువ ఉండాలి కానీ ఏమవుద్ది ఇక్కడ ఎక్కువ అవుతుంది. యూపీఎఫ్ ఎప్పుడు ఎక్కువ ఉండదు ఏమవుద్ది తక్కువ అవుతుంది. అదొక్క విషయం గుర్తుపెట్టుకో. ఓకే, తక్కువ అవ్వాలంటే యాడ్ చేయాలి, ఎక్కువ అవ్వాలంటే మైనస్ చేయాలి. ఓకే, ఈ రెండు విషయాలని నువ్వు కనుక గుర్తుపెట్టుకోగలిగితే, గుర్తుపెట్టుకోవడం కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్గా నేర్చుకుందాం, బై హెడ్ కూడా వద్దు. నానా నీకు ఒక విషయం తెలుసు, ఎల్పిఎఫ్ ఉంటుంది కదా, ఆ ఎల్పిఎఫ్లన్నింటిలోని పెద్దది సుప్రీమో అని ఏమంటారు, లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అంటారు. అంటే దీనికంటే ఇది ఎలా ఎక్కువ ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఉంది, దీనికంటే ఇది ఎక్కువ, నాకు ఇది ఎక్కువ అవ్వాలి, ఎందుకంటే ఆపోజిట్ అవ్వాలి కదా. ఎక్కువ అవ్వాలంటే ఇందులో నుంచి అవన్నీ వన్ తీసేయాలి. అంటే అవన్నీ తీసేస్తాను, నేను ఎప్సిలాన్ తీసేస్తాను. అప్పుడు ఇది ఏమవుద్ది నాన్న, గ్రేటర్ దెన్ అయిపోద్ది. అర్థమైందా? జస్ట్ మైనస్ ఎప్సిలాన్ తీసి గ్రేటర్ దెన్ అవుతుంది. ఇదిగో ఫస్ట్ ఇది. అలాగే మనకి ఇంకో విషయం కూడా తెలుసు, యూపీఎఫ్ అనేది అప్పర్ రేమన్ సమ్. ఇన్ఫీమో ఆఫ్ ఆల్ అప్పర్ రేమన్ సమ్స్ ఏమంటారు, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అంటారు. సో ఇన్ఫీమో కాబట్టి అన్నింటిలో చిన్నది, అందువల్ల యాక్చువల్లీ ఇది ఇలా ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలాగా గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇది రివర్స్ అవ్వాలి. రివర్స్ అవ్వాలంటే దీనికి ఏదో ఒక పర్టికులర్ ఒక వాల్యూ యాడ్ చేయాలి. అందుకే ఏం చేస్తాను, ఇక్కడ ప్లస్ ఎప్సిలాన్ చేస్తాను, అది ఆటోమేటిక్గా ఏమైపోద్ది, ఈ సింబల్ వచ్చేస్తుంది. సో ఈ రెండు స్టేట్మెంట్లు ఏమని పిలుస్తారు నాన్న, డార్బాక్స్ థియరం అంటారు. ఓకేనా? సో ఇదొక్క విషయం కనుక నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, నాకు డార్బాక్స్ థియరం స్టేట్మెంట్ వచ్చేసింది సార్ అన్నామంటే అలా వచ్చేస్తే 10 మార్క్స్. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు రాస్తాను కాబట్టి నీకు క్లారిటీ వస్తుంది. నేను చూడండి, నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ది ఇంటిగ్రబిలిటీ లేదా రేమాన్ ఇంటిగ్రబిలిటీ ఏం చెప్తుండ్రు అంటే, ఎ బౌండెడ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ క్లోజ్డ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ for each epsilon greater than 0 there exists a partition of on closed a comma b such that ఎలా అంట, 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. ఇది అయ్యింది అంటే ఫంక్షన్ రేమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. ఫంక్షన్ రేమాన్ ఇంటిగ్రబుల్ అయిందంటే ఇది ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. ఓకేనా? సో ఈ రెండు విషయాల్ని చాలా జాగ్రత్తగా చెప్దాం. మనకు బోల్ టైం ఉంది, మీరు ఎంత టైం అయిపోయింది నేను ఆలోచించదు, ఎందుకంటే ఇక్కడ 10 మార్క్స్ రప్పించాలి మనం. ఓకే, సో దానికోసం ప్రూవ్ చేద్దామన్నా, ప్రూఫ్ రాద్దామా? సో నాకు ఏం తెలుసు అన్నీ రాస్తాను రా. సో ఫస్ట్ ఏమన్నాడు, గివెన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్ ఈజ్ బౌండెడ్ ఫంక్షన్. ఏం చెప్పచ్చు నాన్న, బౌండెడ్ ఫంక్షన్. నన్ను ఎప్పుడైతే బౌండెడ్ ఫంక్షన్ అయిందో, మనకి బౌండెడ్ ఫంక్షన్ అన్నాడు. సపోజ్ ఆర్ అనేది రేమాన్ ఇంటిగ్రబుల్ అని తీసుకుంటే ఇది ప్రూవ్ చేయాలి, ఇది తీసుకుంటే రేమాన్ ఇంటిగ్రబుల్ ప్రూవ్ చేయాలి కదా. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే రేమాన్ ఇంటిగ్రబుల్ అని తీసేసుకుంటాను. అంటే ఇఫ్ సపోజ్ దట్ ఏం చెప్తాను, ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్. ఎప్పుడైతే రేమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అయిందో, మనం ఏం చెప్పచ్చురా, దాని యొక్క లోయర్ రేమాన్ ఇంటిగ్రల్, అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. ఒక పాయింట్ గుర్తుంది కదా, అంటే ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండు వాల్యూ దేనికి ఈక్వల్ అవుతారా, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అక్కడ దాకా రాసి ఆపేసా. క్లియరా? సో రేమాన్ ఇంటిగ్రబుల్ తీసుకున్నాను. నువ్వు ప్రూవ్ చేయాల్సింది 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇది ప్రూవ్ చేయాలి, అది మైండ్లో పెట్టుకో నాన్న. నీకు బౌండెడ్ ఫంక్షన్ అయింది, ఇట్ ఇస్ ఏ ఫంక్షన్ కదా. ఫంక్షన్ అయినప్పుడు డార్బాక్స్ థియరం అప్లై చేయొచ్చు కదా నాన్న. ఫ్రమ్ డార్బాక్స్ థియరం ఏం చెప్తుందిరా, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఏమిట్రా, అది కరెక్ట్గా నీకు మళ్ళీ ఇందాక ఏం చెప్తానో అదే యాస్టిజ్ రాయాలి. మనకి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి,
యూపీఎఫ్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి, బట్ డార్బాస్ థియరంలో యూపీఎఫ్ తక్కువ ఉంటుంది. అంటే ఏం రాసుకోవాలి, యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ దేనికంటే తక్కువ ఉంటుంది, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ కంటే. ఏ బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎందుకు తక్కువైంది అంటే దానికి ఏదో సమ్ యాడ్ చేయడం వల్ల, ప్లస్ ఎప్సిలాన్. అండ్ ఎల్పిఎఫ్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి జనరల్గా, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకు ఎక్కువ ఉంది, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎప్సిలాన్ నుంచి తీసేయడం వల్ల, అందులోంచి ఎప్సిలాన్ని తీసేయడం వల్ల. చూసావా. సో కరెక్ట్గా చూడండి, యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్, ఎల్పిఎఫ్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్. అదే కదా రాసాం. ఫర్ ఇక్కడ రాసుకోవాలి, ఈచ్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి విత్ ఏం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్, నార్మ్ పి అనేది లెస్ దెన్ డెల్టా అయ్యే విధంగా, నార్మ్ పి లెస్ దెన్ డెల్టా అయ్యే విధంగా డెల్టా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇది డార్బాక్స్ థియరం. ఇక్కడ దాకా ఓకే కదా. జస్ట్ బౌండెడ్ ఫంక్షన్ అని రాశాను, రేమాన్ ఇంటిగ్రల్ తీసుకుంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. ఇప్పుడు ఫ్రమ్ డార్బాక్స్ థియరం అప్లై చేస్తా. నాన్న ఇది ఎప్సిలాన్కి చెప్పాను కదా, నా థియరం ప్రూఫ్ కన్వీనియంట్ కోసం ఫర్ ఈచ్ ఎప్సిలాన్కి అన్నప్పుడు ఎప్సిలాన్కి ఓకే ఏంటంటే ఎప్సిలాన్ బై 2కి ఎప్సిలాన్ బై 3 కూడా ఓకే అవ్వగలగాలి. అందుకే నేను ఏం చేస్తానంటే చిన్న చేంజ్, ఇది ఎప్సిలాన్ బై 2, ఇది కూడా ఎప్సిలాన్ బై 2 అని తీసుకుంటాను. ఓకేనా. సో రెండు అయిపోయా, అర్థమైందా. సో యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2, ఎల్పిఎఫ్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్. నేను ఇప్పుడు ఇంకో విషయం చేస్తా. నాన్న ఆల్రెడీ ఎఫ్ అనేది రేమన్ ఇంటిగ్రల్ అన్నాడు కదా, అందువల్ల లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ దేనికి ఈక్వల్ అయిపోద్ది, రేమన్ ఇంటిగ్రల్కి ఎక్కువ అయిపోద్దా. అంటే ఈ ఈక్వేషన్లో ఈ ఇంటిగ్రల్ ప్లేస్లో నేను రేమన్ ఇంటిగ్రల్ డైరెక్ట్గా వేసేస్తా, అప్పర్ తీసేస్తాను, లోయర్ తీసేస్తా. అంటే ఏం చెప్పొచ్చు, ఇది అంతటిని 1 అనుకున్నాను అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఫ్రమ్ 1 ఏమని రాసుకోవచ్చురా, అక్కడ ఏమన్నాడు, యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్, అక్కడ ఎంత ఉంది, ఏ బార్ టు బి అని ఉంది, నేను ఏ టు బి అని రాసేసుకుంటా డైరెక్ట్గా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. అండ్ ఇక్కడ ఇంకో పదం కూడా ఉంది, ఏముంది నాన్న, అండ్ ఎల్పిఎఫ్ అనేది ఈజ్ గ్రేటర్ దెన్ ఏమనుందమ్మా, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి అని ఉంది, నేనేమని రాస్తుందాన్ని, ఏ టు బి అనే రాసేస్తా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2. నా కన్వీనియంట్ కోసం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ చేస్తాను, ఈక్వేషన్ మొత్తాన్ని ఏం చేస్తానన్నా మైనస్ చేస్తాను. సో మైనస్ చేస్తే ఎంత అవుతుంది, మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్, అలా సింపుల్ ఏమైపోతుంది నాన్న, లెస్ దెన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ ఎప్సిలాన్ బై 2. నాన్న ఇది 1 ఇది 2 అనుకో, ఇది 3 అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేయండి, 1 + 2, సో 2 + 3. సో చేశాను అనుకోండి, 2 + 3 చేస్తే ఎంత వస్తుందిరా, యూపీఎఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఎల్పిఎఫ్. సార్ ప్లస్ చేస్తున్నారు కదంటే, అవును ప్లస్ చేస్తున్నాను, కానీ అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఆ సింబల్ వేసుకున్నా, లెస్ దెన్ ఇక్కడ ఎంత ఉంది నాన్న, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఇంటిగ్రల్ సారీ నన్ను మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇది కూడా మైనస్ వస్తుంది కదా, ఇది మైనస్ వచ్చి ఇది ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది నాన్న, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. నాన్న ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎప్సిలాన్ బై 2 2 ఎప్సిలాన్ బై 2 అంటే ఎంత అవుతుంది, ఎప్సిలానే కదా వస్తుంది. అంటే దేర్ఫోర్ నీకు ఏమొచ్చింది నాన్న, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. కానీ నీకు విషయం గుర్తుందా, సిన్స్ ఏ ఫంక్షన్ తీసుకున్నా యూపీఎఫ్ అనేది ఎల్పిఎఫ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. సో దాని నుంచి ఎల్పిఎఫ్ ఈ సైడ్కి వచ్చింది అనుకోండి, ఏం చెప్పొచ్చమ్మా, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నాన్న ఈ వాల్యూ ఏమో లెస్ దెన్ ఎప్సిలాన్ అయింది, నాకు ఆల్రెడీ ఈ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తెలుసు. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, దానికంటే ఎవరు ఎక్కువ, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్, దీనికంటే ఎవరు ఎక్కువ అంటే ఇప్పుడు ఎప్సిలాన్. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్.
అంటే ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే చాలా ఈజీగా చూపించేస్తాం. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్. అదేగా చూపించమన్నాడు. సో మనం రీమాన్ ఇంటిగ్రబుల్ అని తీసుకున్నాం. సో లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అయిపోయాయి. ఎప్పుడైతే ఆ రెండు ఈక్వల్ అయిపోయి డార్బక్స్ థియరం ఇది అయింది కాబట్టి రాయట్లే. ఎప్పుడైతే ఇది ఫంక్షన్ అని చెప్పాం అప్పుడు వెంటనే నువ్వు డార్బక్స్ థియరం అప్లై చేశాను. డార్బక్స్ థియరం ఏం చెప్తుందంటే యూపీఎఫ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ అని చెప్పేది. నేను ఎప్సిలాన్/2 తీసుకున్నాను. అలాగే ఎల్పీఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ అనేది నేను మైనస్ ఎప్సిలాన్/2 తీసుకున్నాను. దానికంటే ముందు ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 అని చెప్పాను. ఆ డెల్టా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ పార్టీషన్స్ పీ బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏబి విత్ ఆ పార్టీ ఏ పార్టీని తీసుకున్నా దాని యొక్క నార్మ్ అనేది దేనికంటే తక్కువ అవ్వాలి, డెల్టా కంటే తక్కువ అవ్వాలి. ఎలాంటి డెల్టా ఎగ్జిస్ట్ అవ్వాలో ఆలోచించుకో. ఓకే, ఇది డార్బక్స్ థియరం. ఇది ప్రూఫ్లో ఇంకెళ్తే చాలా డెప్త్గా ఉంటుంది, మనం అంత డెప్త్గా వెళ్ళట్లేదు, జస్ట్ స్టేట్మెంట్ వరకు గుర్తుపెట్టుకోండి. సో దీన్ని అప్లై చేసుకున్నాను. ఇది రీమాన్ ఇంటిగ్రల్, ఇది రీమాన్ ఇంటిగ్రల్. సో ఏ టు బీతో రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసేసి జస్ట్ ఒకదాన్ని మైనస్తో మల్టిప్లై యాడ్ చేస్తే నీకు వచ్చేసింది, వద్దంటే వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వేం తీయాలి, కాన్వర్స్లీ సపోజ్ దట్ converse suppose that ఏం చూపించాలన్నా ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఒక కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఏంటి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UPF minus LPF less than epsilon for all P belongs to pi of closed A comma B with ఏం చెప్తుందిరా నార్మ్ P లెస్ దెన్ డెల్టా అయ్యే విధంగా నేను ఇది సఫిషియెంట్ కండిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఆర్ని రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. ఒక అంటే ఫంక్షన్ని రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. ఏదైనా ఫంక్షన్ రీమాన్ ఇంటిగ్రబుల్ అని చూపించాలంటే దానికి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అని చూపిస్తే సరిపోతుంది, అంతే కదా. సరే అయితే స్టార్ట్ చేస్తాం. నాన్న దీనికోసం వీ హ్యావ్ ఏమైతే ఉన్నాయో అన్నీ అప్లై చేయరా. నాన్న వీ హ్యావ్, నీకు గుర్తుందా లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకున్నాను అనుకోండి. ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకున్నాను అనుకో. దీని వాల్యూ ఎలా డిఫైన్ చేశారు, సుప్రీమో ఆఫ్ ఆల్ ఎల్పిఎఫ్స్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. ఇదే కదా నేర్చుకున్నాం మనం. అంటే ఆ ఎల్పిఎఫ్లన్నిటిలోని సుప్రీం ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతాను. అంటే దీని నుంచి నాకు ఒక మాట చెప్పండి, ఈ ఎల్పిఎఫ్లన్నింటిలో ఇదే కదా పెద్దది. అంటే ఏం రాసుకోవచ్చురా, ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అన్నింటిలోని పెద్దది ఎవరినైనా ఎల్పిఎఫ్లన్నింటిలోని పెద్దది ఇంటిగ్రల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలాగే నీకు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎలా రాసుకున్నాను గుర్తుందా నీకు, ఇన్ఫ్యూమ్ ఆఫ్, నీకు అంత మ్యాటర్ అంతా ఇక్కడ రాసేయాలి ఎందుకంటే బై హెడ్ చేయకూడదు, అందుకే ఇక్కడి నుంచి తెచ్చుకోవడం చెప్తున్నా. ఇన్ఫ్యూమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కమా బి. అంటే యూపీఎఫ్ అన్నింటిలోనే చిన్నది ఇది అయింది కాబట్టి సో యూపీఎఫ్ కంటే ఇది తక్కువ అవుతుంది. సో ఏం చెప్పొచ్చు నాన్న, యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏం చెప్పొచ్చురా, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ దాకా రాసాం. నన్ను ఒక విషయం నా కోసం అంటే చూడండి, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్యూమ్ ఆఫ్ అని రాసాం కాబట్టి వీటన్నిటిలోని యూపీఎఫ్లు అన్నింటిలో చిన్నది కాబట్టి యూపీఎఫ్ఏ పెద్దగా ఉంటుందని నేను రాసేయడం జరిగింది. నేను ఏం చేస్తానంటే యూపీఎఫ్లోంచి ఎల్పిఎఫ్ని తీస్తాను. తీయాలంటే నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి, అక్కడ మైనస్తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలన్నా మైనస్తో మల్టిప్లై చేయాలి. సో చేసాం అనుకో ఏమవుతుంది చెప్పండి, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్
చేశాను అనుకో, యూపీఎఫ్ అంటే ఇది పెద్దది కదా నాన్న. అంటే నార్మల్గా యూపీఎఫ్ అంటే మనం ఇంకా అలా కాదు కానీ ఒక క్లారిటీ ఇస్తాను నీకోసం. జిగ్ 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 నాన్న దీని నుంచి నువ్వు ఇలా రాసుకోవచ్చా, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ప్లస్లో ఉంది కదా, నేను ఒక మైనస్ పెట్టాను అనుకోండి, మైనస్ పెడితే ఏమవుద్ది, ఈ సింబల్ ఇది ఫ్రంట్ రాసుకుంటున్నా, యాక్చువల్లీ ఇటు సైడ్ ఉండాలి. ఓకే, నేను మైనస్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్, మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్. సిమిలర్లీ నువ్వు దీని నుంచి డైరెక్ట్గానే రాసుకోవచ్చు. ఏమైనా రాసుకోవచ్చురా, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ అని రాసుకోవచ్చు. నన్ను దీని పేరు ఆల్రెడీ 2, 3 అయిపోయింది కాబట్టి ఇది ఒక 4 ఇది ఒక 5 అనుకున్నాను అనుకోండి. జస్ట్ దీన్ని రివర్స్ చేసి రాసా, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఇటు సైడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, అటు సైడ్కి వెళ్తా ఉంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాశాను. నేను దీన్ని ఇలా ఉంచలే, రివర్స్ చేసి మైనస్ కూడా అప్లై చేసా. అప్పుడేమైంది, మైనస్ ఏ బార్ టు బి బార్ మైనస్ ఏ బార్ టు ఇక్కడ బి బార్ వచ్చేయకూడదు అంటే దాన్ని ఏమని రాసుకోవాలి నాన్న, నార్మ్ పి లెస్ దెన్ డెల్టా. సో 4, 5 నీ దగ్గర ఉన్నాయి కదా నాన్న, నేను యాడింగ్ 4 and 5 చేశాను అనుకోండి, యాడింగ్ 4 and 5 చేశాను అనుకో, ఆ రెండు యాడ్ చేస్తే ఏమవుద్దిరా, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. అదే కదా వచ్చింది. సో దీనికి దీన్ని తీస్తాను, దీన్ని తీస్తాను అనుకో, పోనాలనుకో, అప్పుడు ఇందులోంచి తీస్తే ఇదే వచ్చింది. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ దేనికంటే తక్కువ ఉంటుంది, లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి. అంటే ఈ వాల్యూ ఏమవుతుందన్నా, లెస్ దెన్ ఎప్సిలాన్. అండ్ ఆల్సో నీకు ఇంకో విషయం కూడా తెలుసు, అండ్ ఆల్సో ఏం తెలుసు, నన్ను ఈ రెండాట్లో ఏది పెద్దదని చెప్పి ఒక థియరం ప్రూవ్ చేస్తాం లాస్ట్ క్లాస్లో. లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమన్ ఇంటిగ్రల్లో ఏది పెద్దది నాన్న, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ పెద్దది అని ప్రూవ్ చేశాం కదా. అంటే సిన్స్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీనికంటే ఇది పెద్దది. లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ కంటే అప్పర్ రేమాన్ ఇంటిగ్రలే పెద్దది. సో దాని నుంచి ఏం చెప్పొచ్చు నాన్న, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇది ఈ సైడ్ తీసుకొచ్చి అనుకోండి, అది వాల్యూ ఏమవుద్ది, ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఒక విషయం చూడండి, దీనికంటే ఇది ఎక్కువ, దీనికంటే ఎప్సిలాన్ ఎక్కువ, కానీ ఇది దేనికంటే ఎక్కువ, 0 కంటే ఎక్కువ. 0 అంటే ఇప్పుడు దేర్ ఫోర్ ఏం రాయొచ్చురా, దేర్ ఫోర్ ఈ పాయింట్ రాయొచ్చు, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీనికంటే ఎవరు ఎక్కువ నానా, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. దీనికంటే ఎవరు ఎక్కువరా, ఎప్సిలాన్. కానీ నీకు విషయం గుర్తుందా, సిన్స్ ఒక పాయింట్ అయితే నేర్చుకున్నాను, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి, ఎప్సిలాన్ కంటే తక్కువ అవ్వాలి, అండ్ 0 కంటే ఎక్కువ అవ్వాలి లేదా 0కి ఈక్వల్ అయిపోవాలి. కానీ ఇది దీనికంటే తక్కువ అవుతుంది, దానికి ఈక్వల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ వాల్యూ ఏమవ్వాలి, ఇప్పుడు 0 అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ పొజిషన్ ఎవరిది, మనం తీసుకున్న కండిషన్ ప్రకారం 0ది. ఈ కండిషన్లో ఈ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చింది, అందువల్ల ఏం చెప్తాను, దేర్ ఫోర్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 0. నాన్న మైనస్ నా సైడ్కి పంపించాను అనుకోండి, ఏమవుద్దామా, ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడండి, లోయర్ రేమన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అయిపోయింది. సో ఆ రెండు ఇంటిగ్రల్స్ ఈక్వల్ అయింది అనుకోండి, ఎఫ్ని ఏమని చెప్పొచ్చు, రేమాన్ ఇంటిగ్రల్ అని చెప్పొచ్చు. అంటే దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్
క్లోజ్డ్ ఏ కమా బి, ఇదే ప్రూవ్ చేయమన్నాడు. సో ఒక్కసారి చూడండి, సఫిషియెంట్ పార్ట్ చూడండి, ఇబ్బంది పడకుండా కలిసి రెండోసారి మూడోసారి చెప్పుకుందాం. నానా వాడు ఏమన్నాడు, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 ఈ కండిషన్ అవుతుందని చెప్పా. నాకు తెలిసినంత వరకు లోయర్ రేమన్ ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఇది. లోయర్ రేమన్ ఇంటిగ్రల్ వాల్యూ కట్టినప్పుడు లోయర్ రేమన్ సమ్ కంటే ఆ ఇంటిగ్రల్ వాల్యూ ఎక్కువ ఉన్న విషయం తెలుస్తుంది. ఆ విషయం కోసం నేను ఏం చేస్తానంటే మైనస్తో మల్టిప్లై చేస్తాను. నన్ను ఎప్పుడైతే నువ్వు మైనస్ మల్టిప్లై చేస్తావు ఇది ఇలా వచ్చి ఇక్కడ ఒక మైనస్ వస్తుంది. వచ్చిన తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వల్ల ఇలా మారిపోద్ది. అది రివర్స్ చేసి రాస్తే ఇలా వచ్చింది. ఓకేనా? సో అది కన్ఫ్యూజ్ అవుతారమని మళ్ళీ చెప్పాను. ఏం చేశాను నాన్న, మైనస్తో మల్టిప్లై చేశాను, తర్వాత రివర్స్ చేశాను. సో అది వచ్చింది. ఇది డైరెక్ట్గా యూపీఎఫ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. నేను రివర్స్ ఆర్డర్లో రాసాను, అంటే ఇంటిగ్రల్ ముందు వచ్చేలా రాసుకున్నాను, అంతే, ఏ మైనస్ చేయలేదు. సో ఈ రెండింటిని కలిపేసాను అనుకుంటే దీంట్లోంచి దీన్ని తీసాను, లేదా దీనికి దాన్ని కలిపాను. సో ఇది వచ్చింది. యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఆ విషయం వాడు ఇచ్చాడు, రాసుకున్నా. సో నీకు తెలుసు కదా, అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ అనేది లోయర్ రేమన్ ఇంటిగ్రల్ కంటే ఎక్కువ. సో దాంట్లో ఒకటి తీసేస్తే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఫైనల్గా నాకు ఏం తెలిసింది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ అవ్వాలి. అంటే ఈ పొజిషన్లో ఏం రావాలి, 0 రావాలి. సో ఈక్వల్ టు 0 చేస్తే రేమన్ ఇంటిగ్రల్ అయిపోయింది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ దీని ముందున్న క్వశ్చన్ రెండూ నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నీకు చెప్పడానికి ఆల్మోస్ట్ 3 times ప్రాక్టీస్ చేశాను. సో నీకు రావాలంటే నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి ఆలోచించు, ఎందుకంటే రేపు పొద్దున్నే కంపల్సరీ ఎగ్జామ్లో అడిగే బిట్ ఇది. సో బాగా చదవండి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇస్తే బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ అండ్